అతి ముఖ్యమైనది ఏంటి తెలుసా? మీ దేహాన్ని మీరు భద్రపరుచుకుంటున్నారా? ఈ సంవత్సరం అడిగితే వెయిట్ పెరిగారా, వెయిట్ తగ్గారా? లేకపోతే మీ హెల్త్ ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలాగుంది, ఆరోగ్య స్థితి ఎలాగుంది? దేవుడికి అవసరమా అని అంటారేమో, కానీ మీ భర్తకో, మీ భార్యకో, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అక్కర కలిగింది దేవునికి ఏంటి తెలుసా? ఎందుకంటే ఆయన అంటాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? అంటే హీ సో కన్సర్న్డ్ అబౌట్ అవర్ బాడీ, అవర్ హెల్త్. మన ఆరోగ్యం అంటే ఎంతో అక్కర కలిగి ఉన్నాడండి. చాలా పరిచర్యలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, దే డు నాట్ ఈవెన్ స్ట్రెస్ అపాన్ దిస్. కానీ మన హెల్త్ బాగాలేకపోతే ఏం చేయగలుగుతామండి? గొప్ప తలంపులు ఉంటే ఏంటి, ఎన్ని గొప్ప విజన్స్ ఉంటే ఏంటి, ఎన్ని గొప్ప ఆశలు ఉంటే ఏంటి? వెన్ వీ డు నాట్ హ్యావ్ హెల్త్, వాట్ కెన్ వీ ఈవెన్ డూ? మీ దేహము ఎలా ఉంది? ఈ సంవత్సరం నా ఆరోగ్యము చక్కబరచబడ్డది అంటే నా ఆరోగ్యాన్ని నేను పట్టించుకోవడం స్టార్ట్ చేశాను. ఐ కెన్ సీ ఎ డిఫరెన్స్ ఇన్ మై బాడీ అన్న వారి చేతులు ఎత్తి చూపిస్తారా? ఇంతమంది ఉన్నారు, వండర్ఫుల్. లేదండి, ఈ సంవత్సరము నేను ఈ హస్సల్ బస్సుల్లో, ఈ ఉద్యోగం అని, నా పనులని, ఈ బిజీనెస్లో నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపరిచాను, నా దేహాన్ని నిర్లక్ష్యపరిచాను, ఏది పడితే అది తిన్నాను, ఏది పడితే అది తాగేశాను, ఇవన్నీ ఉన్నాయి అన్నవారు, నా దేహము క్షీణించిపోతుంది అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఇంతమంది ఉన్నారు. మరి మిగతా వారు అటులేరు ఇటులేరా? సి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని ఆలయము మన దేహము, దేవుని ఆలయము, దేవాది దేవుని రాజాది రాజు యొక్క నిలయము మన దేహము. ఈ దేహాన్ని మనం ఎలాగ కాపాడుకుంటున్నాము? ఏది పడితే గ్లటనీ అని ఉంటుంది వాక్యంలో. నరకాగ్నిలో గ్లటనస్ పీపుల్ అంటే తిండిబోతులు కూడా వేయబడతారంట. అదేంటి తిండిబోతులకి ఏంటి సంబంధం అని అనుకుంటాం. తిండిబోత్తనం కూడా ఒక పాపంలో పాపం అంట. తిండిబోత్తనం, త్రాగబోత్తనం. ఇప్పుడు చూసిన ఏది పడితే తింటాము. అసలు ఇది తింటే నాకు ఆరోగ్యానికి మంచిదా అని పరీక్షించుకుంటే చూడరు. ఏదో ఒక రోజు చీట్ డే అంటే పర్వాలేదండి, ప్రతిరోజు ఏదో ఒకటి తింటూ ఉంటారు. అది ఆరోగ్యానికి ఈరోజు చాలాసార్లు, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఓన్లీ రీజన్ ఫర్ పీసీఓస్, కానీ పీసీఓస్ రావటానికి కారణము, ఒబేసిటీ రావటానికి కారణము, అనేకమైన అనారోగ్యాలు రావటానికి కారణం ఏంటిదంటే చెడు తినలే కదా. బయట ఆహారము, బయట చేసినవి, ఏది పడితే అది తినటం, ఏది పడితే అది పుచ్చుకోవడం బట్టే ఈరోజు అనేకమైన అనారోగ్య పరిస్థితికి కారణాలు. మనం తినే తిండిని బట్టి, మనం త్రాగేది ఏం తాగుతున్నాం? సోడాస్. మన సంఘంలో అయితే త్రాగుబోతులు లేరని నేను నమ్ముతూ దేవునికి స్తుతిస్తున్నాను. మీరు ఏకీభవిస్తున్నారా? హల్లెలూయా. కానీ సోడాస్ అని ఇవన్నీ అవన్నీ కంటిన్యూస్ స్పాయిలింగ్ అవర్ బాడీ. ఈ సంవత్సరం టేక్ ఎన్ ఇన్వెంటరీ. ఒకసారి పరీక్షించుకోండి, నేను ఈ సంవత్సరము నా దేహాన్ని కాపాడుకున్నానా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించానా? నేను చెప్తూ ఉంటారు కదా దైవజనులు, ఎప్పుడు జనవరి నెల రాగానే జిమ్ మెంబర్షిప్స్ ఆర్ ఫుల్ అంట కదా. జిమ్స్ అన్నీ కూడా ఫుల్ మెంబర్షిప్స్ అంట. కానీ దానికి వచ్చేవారు 15% కూడా రారంట. 70% విల్ కమ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 20 days అంట. దాని తర్వాత స్టీప్ డిక్లైన్. ఎందుకు అని అంటే ఉద్రేకము, న్యూ ఇయర్ వచ్చేసింది కదా, రెజల్యూషన్ అని. కానీ నిశ్చయించుకున్నది ఎంతమంది చేయగలుగుతున్నారండి? జిమ్లో మెంబర్షిప్ తీసుకుంటాం, దాన్ని పాటించము. ఈ వాకింగ్ చేద్దాం, కనీసం వాకింగ్ అనేది చేద్దాం, అది చేయము. నథింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తారండి దేవుని సన్నిధిలో అని అంటే ఇది దేవునికి ముఖ్యము. నమ్ముతున్నారా? దేవునికి మన దేహం ఎలాగ కాపాడుకుంటున్నామో ఎంతో అవసరం, ఎంతో అక్కర ఉంది దేవునికి. అన్అటెంటివ్నెస్, ప్రతి డీటెయిల్, ఏది పడితే అది తినడం, ఏది పడితే అది చేయడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటము. దెర్ ఇస్ నో అటెంటివ్నెస్. ఇది చేయడం కరెక్టా, ఇది చేస్తే ఏంటి అని అన్నీ చూసి చేస్తామా? లేకపోతే పర్లేదులే, ఏదో ఒక రోజులే అని ప్రతిరోజు అలాగ వెళ్తున్నామా?